మేము సర్దుకుందాం అనుకున్న వారికే అక్కడికైనా అన్ని కొట్టుకొచ్చేసి మా చిన్నమ్మలు ఇట్లా అంతా ఏడుస్తూనే ఉన్నారు. మా చిన్నమ్మ అక్కడికైనా బెడ్రూమ్లకైనా మా చిన్నమ్మ ఇక్కడనే ఉన్నది. మొత్తం మొత్తం వచ్చేసినాయి. పిల్లలందరూ కలిసి మేకలను నిప్పుకుంటాడు. వర్షంతో 3 మేకలు వెళ్ళిపోయినాయి సార్. 3 మేకలు పోయినాయి. ఒక్కొక్కటి 9-10 దాకా ఉంటాయి. 8-10 వేలు దాకా ఉంటాయి సార్. అలా కదమ్మ. ఇప్పుడు అక్కడ ఒక అతను ఉన్నాడు కదా, ఇప్పుడు ఆయన ఏమంటాడు, సర్వేకి వచ్చిర్రు, సర్వేకి రాసుకున్నారు అంటున్నారు. మీ దగ్గరికి ఎవరైనా వచ్చిర్రా? రాలేదు సార్. రాలే. పోయినసారి డబుల్ బెడ్రూమ్లలో మేము మునిగిపోయినా ఒక్క టాపర్ ఇయ్యలేరు. ఇయ్యలేరు. ఇస్తాము మీకు అన్ని సర్వే చేస్తామన్నారు, కానీ ఏం చేయలేరు. అన్నం ఒక్కటి పెట్టిరు మంచిగా. తినడానికి అవి ఏంటి పరిస్థితి ఉన్నాయా? ఏం లేవు సార్. మొత్తము ఒక సిమెంట్ 2 సంచులు అటే వీగినాయి. ఒక సంచి అందుకొచ్చే వరకల్లా వరద ముట్టింది. వండుకోవడానికి కూడా లేదు. గ్యాస్ అయిపోయింది అప్పట్లోనే. ఆయన ఆడ పొయ్యి తడిచిపోయింది, అన్ని తడిచిపోయినాయి. వండుకోనికి కూడా లేదు మాకు. ఇప్పుడు మీకు ఆల్టర్నేటివ్ చూపించట్లే? ఇప్పుడు ఎక్కడ తినడానికి కానీ ఉండడానికి కానీ కనీసం లేదు సార్. మాది మేమే ఇన్నే ఇక్కడనే వండుకుంటున్నాం. మొత్తం ఇంట్లోనే ఉన్నాయి, ఇంట్లోనే వండుకుంటున్నాం సార్. అట్లా పాములు రాంగా అది ఇది అన్ని రాంగా ఒకట్లా వండు. వరద వచ్చేస్తే ఇప్పుడు మీరు ఎట్లా పడుకుంటారు, ఎట్లుంటారు ఇక్కడ? మరి మీకు ఆల్టర్నేటివ్ చూపించాలి, ఎక్కడో చోట తీసుకెళ్ళాలి కదా. ఎవ్వరు రాలేరు సార్, ఎవ్వరు రాలేరు. చూసిర్రు ఇట్లా అక్కడికి అంతా తిరుక్కుంటూ చూసిర్రు, చూసుకుంటూనే పోయారు, కానీ మరి ఏం చేస్తా అని కూడా అనలేరు. అసలు ఇప్పుడు పరిస్థితి ఏంటి? గవర్నమెంట్ వాళ్ళు కనీసం పట్టించుకుంటారా లేదా ఏంటి? మీకు ఏమంటారు? ఏమో సార్ చెప్పలేము. ఇక వాళ్ళు పట్టించుకుంటే బతుకుతాం సార్. మా దగ్గరికి వస్తారు, లేకపోతే ఇది గూలింది కదా సార్, ఇది గూలింది మొత్తము. మొత్తం అది కూడా పడిపోతుంది సార్. ఇంకా మొత్తం ముత్తమంతుంది. అది మొత్తానికి మొత్తం నష్టపరిహారం మొత్తం పోయింది సార్. మాకు తిందామనే పర్రెలు పెడుతున్నాయి సార్, ఇటు కూడా పెడుతున్నాయి. మళ్ళా ఇంతకు ముందు ఎండగారు ఇరిగిపోయింది. మళ్ళా మా అన్నోళ్ళే మా డాడీ ఇట్లా మా అన్నోళ్ళు ఇట్లా అంతా ఎప్పుడు ఏమయ్యేది కూడా తెలియదు. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే నిజంగా నాకు తెలిసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ లేకపోతే ఇంకొకట నాకు తెలియదు, కానీ వాళ్ళు చేసే దొంగ పని ఇదంతా. నిజంగా ఏంటంటే కనీసం ఈరోజు ఎవరైనా వచ్చి ఇక్కడ కనీసం చూడండి ఏంది ఈ పరిస్థితి, ఏంది జనాల పరిస్థితి, ఏంది ఏం చేస్తున్నారు, నిద్రపోతుర్రా లేకపోతే ఏంది? మేమే ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాము, మీకు రావడానికి ఏం అడ్డొస్తా ఉంది? నీళ్ళు అడ్డొస్తున్నాయి, బురద వస్తుందంటే బురదలోకి రాకపోతే మరి ప్రజలు ఎట్లా ఓట్లు వేస్తారు మనకి? బురదలోకి ఈ రోజు కష్టపడకపోతే, ఈ రోజు వాళ్ళ తరపున మనం నిలబడకపోతే, ఈ రోజు మన తరపున మనం ఖచ్చితంగా వాళ్ళ తరపున నిలబడకపోతే మరి వాళ్ళ బతుకులు ఎట్లా బాగుపడతాయి? కనీసం కూలీ నాలి పనులు చేసుకునే వాళ్ళే చూస్తున్నాం. మనం ఇక్కడ పరిస్థితి చూస్తున్నాం, ఇక్కడ ఇల్లు పరిస్థితి చూస్తున్నాం. వాళ్ళ కనీసం తినడానికి వండుకునే పరిస్థితి కూడా లేని పరిస్థితి. కనీసం గవర్నమెంట్ నుంచి మనం ఏమి చేయలేదు ఈ 3 రోజులు. కనీసం ఇప్పుడు తగ్గినాకైనా వచ్చి మనం వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళు ఎక్కడికి పట్టుకెళ్ళాలి, లేకపోతే వాళ్ళకి ఏమి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళ ఇల్లు పరిస్థితి ఏంది, లేకపోతే వాళ్ళకి ఏమి అత్యవసర వస్తువులు ఏం కొనాలి అనే దాని మీద కనీసం ఇప్పటి వరకు లేని సోయి లేకుండా కనీసం ఇప్పుడు ప్రభుత్వమా లేకపోతే అసలు కనీసం ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ కనపడకపోతే అటు ప్రభుత్వం పట్టించుకోడు, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే గెలిపించుకున్న ఎమ్మెల్యే పట్టించుకోడు. మరి ఏం పనికిమాల పరిస్థితి ఇది? ప్రజలు ఓట్లేసిన ప్రజలకు ఏం పనికిమాల బతికిలు అన్ని ఎందుకు? ఏం చేస్తుర్రు ప్రజలను ఏం చేస్తూ ఉన్నారు? ఇట్లాంటి విపత్తు వచ్చినప్పుడు సరే అనుకోకుండా జరిగింది, అదంతా ఒక నిమిషాల వ్యవధిలో జరిగింది, మనం అనుకోలేదు. మరి ఆ తర్వాత ఏంటి జరిగింది? మరి వాళ్ళు ఇక్కడ వరదలో చిక్కుకుంటే సరే లోపలికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం ఆగిపోదామా? లోపలికి వచ్చే పరిస్థితి లేదు, నీళ్లు ఉన్నాయి, సరే మనం ఆగిపోవాలా అక్కడితో? అంటే ప్రజలు లోపల చచ్చిపోవాలా? మన పైన ఉంటే సరిపోతుంది. మన పైన ఉంటే మనం లోపలికి వెళ్ళట్లేదు అంటే నీళ్ళ సాగు చూపిస్తే అయిపోతుంది. ఎన్ని టెక్నాలజీలు మనకు వచ్చినా కూడా ఇక్కడికి లోపల రావడానికి మనకు ఒక టెక్నాలజీ లేదు, ఒక బోటు లేదు. వరదల కారణంగా జరుగుతున్న విపత్తుల పరిస్థితి, వాళ్ళ బతుకులు ఏంటి, వాళ్ళు ఎట్లా అయిపోయింది, రేపు తెల్లారితే ఏంటి పరిస్థితి అనే కాడికి వాళ్ళు ఉన్నారు. ఇంత నష్టపోయి వాళ్ళు ఉన్నారు. ఇంకా దీన్ని కప్పుపూడ్చే ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా ఈరోజు నిలబడితేనే, ప్రజల తరపున మనం నిలబడితేనే రేపు ఏదైనా కానీ, లేదంటే ఇదే ప్రజలు మనకు ఓట్లు వేయకపోతే మన బతుకులు ఏంటనేది ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఎవరైనా కానీ
మంత్రుల ముఖ్యమంత్రుల అధికార పార్టీ వల్ల లేదా ప్రతిపక్షాల లేకపోతే ఎవరైనా కానీ ఈ జనాలు మనకు లేకపోతే మనం ఈరోజు మనం ఉన్న స్థాయి ఏదైనా కానీ ప్రజలు ఇచ్చిన స్థాయి. సో ఖచ్చితంగా ప్రజలకి సంబంధించి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఆ నిలబడిన వాడే లీడర్ అవుతాడు. ఖచ్చితంగా ప్రజలకి అండగా నిలబడేవాడే లీడర్ అవుతాడు. సో ఖచ్చితంగా ఇది ఇక్కడితో వదలం. ఖచ్చితంగా కామారెడ్డి కూడా ఇప్పుడు వెళ్తున్నా, కామారెడ్డిలో పరిస్థితులు కూడా చూద్దాం. ఎందుకంటే ఇక్కడ కప్పిపుచ్చే పరిస్థితి లేదు, ఏ పార్టీకి మనం కొమ్ముగాయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతిదీ అక్కడ జరుగుతున్నది ఏదైతే ఉందో ఖచ్చితంగా అది నిర్భయంగా చూపించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా అక్కడ పరిస్థితులు మనం క్లియర్ కట్గా చూద్దాం. అక్కడ ఎంత డ్యామేజ్ జరిగింది, అసలు ప్రజలు అక్కడ నాయకులు వచ్చారా, నాయకులు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవన్నీ కూడా మనం క్లియర్ కట్గా మనం చూపించే ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం అయితే కామారెడ్డికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.